హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హంసకళ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. తదుపరి రాశి మిథున రాశి. ఇక మిథున రాశి వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్లయితే 28 జూన్ 2026 ఆదివారం నుంచి 4 జూలై 2026 శనివారం వరకు మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో రవి, ద్వితీయంలో బుధ గురు శుక్రుల యొక్క సంచారం, తృతీయంలో కేతువు, షష్టమంలో చంద్రుడు, భాగ్యస్థిత రాహు, దశమంలో శనైశ్వరుడు, ద్వాదశిలో కుజుని యొక్క సంచారం. ఇక మిథున రాశి వారికి అన్నింటా శుభయుక్తమైన వారంగానే చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. ద్వాదశ కుజుని సంచారం వల్ల ఖర్చు స్థానం కాస్త పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ద్వితీయంలో బృహస్పతి, బుధ శుక్రుల సంచారం వల్ల నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. నూతన వ్యాపారస్తులకు వ్యాపార సంబంధమైన కార్యాచరణ అనుకూలంగా ఉంటుంది. గతంలో ఆగిపోయినటువంటి వ్యాపార సంబంధమైన విషయాల్లో కూడా ముందస్తుగా ప్రణాళికతో ముందుకు తీసుకువెళ్తారు. కొత్త పద్ధతులు, కొత్త వ్యాపారాల కోసం నూతనమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి వారంగా మిథున రాశి వారు చెప్పుకోవచ్చు. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు ఈ కంటక శని యొక్క దోష నివారణ కోసం బాగా శ్రమతో కూడుకున్న ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు కూడా అలాగే కనిపిస్తాయి. కాబట్టి ఈ దశమ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల మిథున రాశి వారు ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. కాబట్టి దీర్ఘకాలిక సమస్యల రీత్యా కాస్త ఉపశమనాన్ని పొందుతారు. వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింటా అనుకూలమైనటువంటి ఫలితాలు మిథున రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ఇక ప్రయాణాల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. ఎంత శ్రమ పడుతున్నప్పటికీ కొంత అపవాద అవమానాలు, ఒత్తిడి భారం, మానసిక అనిశ్చిత, కొంత దీర్ఘకాలిక సమస్యల నుంచి ఒత్తిడి భారం పెరిగేటువంటి వారం మిథున రాశి వారికి కనిపిస్తుంది. ఇక జన్మ రవి, ద్వితీయ బృహస్పతి యొక్క సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ. కాబట్టి వీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కొంత ఆలస్యమైనప్పటికీ విజయాలు సాధించుకుంటారు మిథున రాశి వారు. ఇక మిథున రాశి వారి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. గతంలో చివరి దాకా వచ్చి ఉద్యోగం చేజారిపోయినటువంటి వారికి మీ ప్రయత్నం ఈ వారం చివరిలో మీరు ప్రారంభం చేసుకున్నట్టయితే విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారు కూడా చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు మిథున రాశి వారు సాధించుకుంటారు. ఈ వారంలో మిథున రాశి వారు చేయదగిన పరిహారాలు మీరు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అమ్మవారి యొక్క ఆరాధన, దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోండి. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. ఆదివారం రోజు సూర్య నమస్కారాన్ని చేసుకోండి. సూర్య ఆరాధన చేసుకోవటం వల్ల మిథున రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతున్నాయి. అలాగే శనివారం రోజు, మంగళవారం దశమ శనైశ్వరుని దోష నివారణ కోసం నవగ్రహ ప్రదక్షిణాన్ని, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం వల్ల మిథున రాశి వారికి అత్యంత శుభయుక్తమైన ఫలితాలు గోచరించేటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు.